వేదిక వేదికని అలంకరించిన ముందు వరుసలో కూర్చున్న అందరి పెద్దలకి నా నమస్కారాలు. మీ అందరికీ నా నమస్కారాలు. నా క్రూకి నా ప్రేమ, నా నమస్కారాలు. అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ ఎవ్రీథింగ్. లేడీస్ ఫస్ట్, అందుకనే మా ఆకాంక్ష. చాలా డౌన్ టు ఎర్త్ గర్ల్, చాలా మంచి టాలెంటెడ్ పర్సన్. ఈ సినిమా తనకి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ సినిమాలో చాలా హోమ్లీగా ఉంది, మన ఊరి పిల్లలాగా ఉంది. అది చాలా ముఖ్యం. ఆకాంక్ష, మై వెరీ బెస్ట్ విషెస్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. అండ్ పవన్ ప్రభ ఈజ్ హిస్ మదర్. యాక్చువల్గా నేను చేసిన ఈ క్యారెక్టరు ప్రభ వాళ్ళ అమ్మ, ప్రభ అనే ఆవిడ వాళ్ళ అమ్మ క్యారెక్టరే నేను చేశాను. యాక్చువల్లీ హీ బ్రాట్ హర్ కన్విక్షన్స్, హర్ మారల్స్, హిస్ మదర్స్ కన్విక్షన్స్ అండ్ హిస్ మదర్స్ లవ్, హిస్ మదర్స్ ఎవ్రీథింగ్, ఎథిక్స్ అన్నీ ఈ క్యారెక్టర్లో తీసుకొచ్చి వన్స్ అగైన్ he represented his own mother in the film through her views, her words, her sentences. He brought all these emotions through his mother. Mother is everything and father is everything. So he brought everything together. And ఈ సినిమాలో ఎవరున్నారు అని అడిగినప్పుడు ఇళయరాజా గారు, తోటాతరణి గారు, కీరవాణి గారు, చైతన్య ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటే అన్నీ ఉన్నట్టే సినిమాలో. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ ఎ వెరీ వెరీ స్పెషల్ యాక్టర్. అందరూ ఒక మీటర్లో ఒక మెషర్మెంట్లో కనిపిస్తూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం ఎప్పుడూ చాలా స్పెషల్గా ఉంటారు. ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ ఫిట్ ఇంటూ ఎనీ ఫిల్మ్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఇప్పుడు నన్ను తీసుకుంటే ఓన్లీ ప్యారలల్ సినిమా అండ్ సమ్ ఒక వయా మీడియా ఫిల్మ్, దీనికి నేను కరెక్ట్గా ఉంటాను. బట్ వెరీ స్పెషల్ అబౌట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ హీ ఈజ్ ఫిట్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్. సో వర్కింగ్ విత్ దిస్ వర్సటైల్ యాక్టర్ ఈజ్ సంథింగ్ నైస్ ఆఫ్టర్ 25 years, after 2 decades. Being part of this Ilayaraja sir's music is excellent. And పవన్ ప్రభ బ్రాట్ ఆల్ ఆఫ్ us టుగెదర్. అందరినీ ఒకటిగా తీసుకొచ్చి ఒక కొత్త డైరెక్టరు నిలబెట్టడం అనేది చాలా కష్టం. అండ్ హీ డిడ్ దట్ అండ్ యూ మేడ్ పవన్. మై వెరీ వెరీ బెస్ట్ విషెస్ అండ్ గాడ్ బ్లెస్ యూ డియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ వెంచర్. అండ్ ఐ am being part of this film is so nice after a long time. And regarding the producer and the actor of the film, Rupesh, you have done an excellent job as a producer and of course as an actor. ఈ రోజుల్లో అందరికీ తెలుసు, ఒక సినిమా స్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద యాగం. ఫినిష్ చేయడం అనేది అది ఎటువంటి విషపరీక్ష అని కూడా చెప్పాలి. ఇట్ ఈస్ సో డిఫికల్ట్ ఫర్ సంబడి టు బ్రింగ్ ఎ ఫిల్మ్. ఇది పోస్ట్ ప్రొడక్షన్ నుంచి, ప్రీ ప్రొడక్షన్ నుంచి టోటల్గా ఒక ఫిల్మ్ని తీసుకొచ్చి ఇంతవరకు నిలబెట్టడం, ఇంతమందిని తట్టుకుని ప్రతి విషయంలోనూ హీఈస్ వెరీ కన్సర్న్. యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో హీఈస్ వెరీ కేరింగ్ అండ్ హీఈస్ వెరీ కన్సర్న్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ and very principled, and he is disciplined.
The character is very important for a human being. He is having a good character, which is very important. And as an actor, చాలా డైమెన్షన్స్ తీసుకొచ్చాడు పవన్ ఈ సినిమాలో రూపేష్కి. హీఈస్ లుకింగ్ లైక్ కాలేజ్ బాయ్ అండ్ హీఈస్ ఎ యంగ్ బాయ్ అండ్ దెన్ హీఈస్ కమింగ్ యాజ్ అన్ అడల్ట్ అండ్ హీఈస్ కమింగ్ యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్. ఇన్ని డైమెన్షన్స్ ఒక ఆర్టిస్ట్కి ఒక సినిమాలో దొరకడం అదొక పెద్ద అదృష్టం. అది రూపేష్కి దొరికింది. అఫ్ కోర్స్ రూపేష్ ఈస్ మోర్ దెన్ మై సన్ and my very, very best wishes. And God bless you, Rupesh. Thank you. Thank you, everybody. Film is coming very soon and you're going to watch it. Thank you. Woo! अदी अब टाइम क्या हुआ? मैं कब आने को कहे आप कब आए? अगर रोज ऐसे ही देर करे तो मुझसे नहीं होगा. ओहो इवाल हिंदी पाठ बीच में असिस्टेंट सीताराम है वो खाता है इनकरेमो बटल सचिव है सीनू भी है वो डराता है बेदरिस्ताडंडी इसीलिए मैं हिंदी में ఆపు. నేను మాట్లాడేది హిందీ కాదండి. ఇది హిందీయా? ఇది వింటే హిందీని అర్జెంటుగా రాజభాషగా రద్దు చేస్తారు. ఈసారి లేటుగా వచ్చావో తోలు ఒలిచేస్తాను. చెండా నికల్దు. సమజ్గయా? గయా గయా తెలుగులో వచ్చారు కదండి ఇంకా హిందీలో కూడా ఎందుకండి. అసలు ఏ భాష అయినా నేర్చుకోవాలంటే దాని మీద ధ్యాస ఉండాలి. విదేశీయుడైన జాన్ హెగ్గిన్స్ బాగోతా? समझ गए సార్ సార్ టీచర్ రెడీగా ఉన్నారు సార్. కమ్ ఏమన్నా సినిమా చూపించి మళ్ళీ యాక్ట్ చేయడం ఎందుకంటే డబుల్ వర్క్. నీకేమన్నా నీ సంగతి చెప్పు, నీకు కావాలని చెప్పు. వాళ్ళందరూ ఆకలి చచ్చిపోతుంటాయి. నేనంటే ఆడియన్సే సార్. అదే అర్థమైందిలే. అక్కడి నుంచి వచ్చిందానివేగా. నేనే ఈ ఊళ్ళో సైకిల్ దిగి వచ్చిన ఇటు నుంచే 1 టౌన్ వెళ్ళి రామోన ప్రసాద్ ఇటు నుంచే వెళ్ళి సైకిల్ వేసుకెళ్ళి మెడిసిన్స్ కొనుక్కెళ్ళి బావకి ఇచ్చేవాళ్ళం మెడికల్ షాపు. మాకు అన్నీ తెలుసులే కానీ చూస్తారు హ్యాపీ. ఎస్, మేమైతే ఇలాగా ఒక్క సీను ఒక్క డైలాగ్ కూడా మర్చిపోలేదు ఇప్పటి వరకు. సో అటువంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ని మళ్ళీ మే 30వ తారీఖు చూడడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ఈ వేదిక పైకి వచ్చి ఇన్ని అద్భుతమైన కబుర్లు మాతో చెప్పినందుకు. అలాగే మన ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. Manju, thank you so much. You have done an excellent job. Really enhanced the stage. Thank you so much, ma'am. Means a lot.